గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి నీ దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరి యొక్క చక్కటి మాటలు చదువుకుందాం. కీర్తన గ్రంథము 73వ అధ్యాయము 23వ వచనము నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. కీర్తన గ్రంథము 73వ అధ్యాయము 23వ వచనము. అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్దనున్నాను, నా కుడి చెయ్యి నీవు నన్ను పట్టుకొని ఉన్నావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన సహోదర సహోదరులారా, గమనించండి. ఆసాపు గారు ప్రారంభంలో దేవుని యందు నిశ్చయమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. కానీ తన పొడుగు వారిని చూచి అసూయకు గురి అయి తొట్టిల్లిపోయాడు. అవును, దుష్టులు ఎందుకు వర్ధిల్లుచున్నారు అని అతనికి అర్థం కాలేదు. దేవునికి స్తుతులు చెల్లించడం మానేసిన తర్వాత ఆయన తొట్టిల్లాడు. ప్రియులారా, శ్రమకు గురి అయిపోయాడు. అవును, తన జవాబు కొరకు అతడు చూడవలసింది తనలోనికి కాదు, ఇతరుల వైపు కాదు, ఆయన పైనున్న వాటిని చూడవలసి ఉంటుంది. ప్రియులారా, గమనించండి. దుష్టుల యొక్క అంతం ఎలా ఉంటుందో ఆసాపు అర్థం చేసుకున్నాడు నిదానంగా. అందుకే నువ్వు ఎక్కడి నుండి వచ్చావు అనే దానికంటే కూడా ఎక్కడికి వెళ్తున్నావు అన్నటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. ప్రియులారా, నాశనానికి నడిపించే విశాలమైన మార్గం కావాలా, లేకపోతే జీవమునకు నడిపించే ఇరుకైనటువంటి మార్గము కావాలా? అదే అంటున్నాడు కీర్తనకారుడు. దేవుని వైపు చూచి అనేకమైనటువంటి సంగతులు కలుగున్నాడు. ప్రియులారా, వినండి. మనకు వాగ్దానం చేయబడినటువంటి ఆయన సన్నిధిని గూర్చి మనం ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతలై ఉండాలి అని కనుగొన్నాడు. ఆయన పేరే ఇమ్మానువేలు. ఆ మాటకు దేవుడు మనకు తోడు అని అర్థం కదండి. అవును, ఆయన మన చేతిని గట్టిగా పట్టుకున్నాడు. సృష్టిలో దేవుని బలమైన హస్తాన్ని మనం చూడగలుగుతాం. మృదువైన ఆయన చేతులు మనలను శాంతికరమైన జలమ యొద్దకు నడిపిస్తుంది. మన కొరకు మరణించినప్పుడు సిలువలో ఆయనకు చేయబడినటువంటి చేతి గాయాలు మనం చూసినట్లయితే గనక వాటిని గుర్తించుకున్నప్పుడు నిజముగా మనం ఆశీర్వదింపబడతాం. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో లోకం వైపు కాదు కానీ పరిశుద్ధమైన దేవుని వైపు చూడండి. ఆయనను గట్టిగా పట్టుకొని నడిపించును గాక. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మాటలు వింటున్న బిడ్డలందరూ కూడా లోకం వైపు చూడకుండా మీ వైపు చూచి నడిపే భాగ్యాన్ని బిడ్డలందరికీ మీరు అనుగ్రహిస్తారని విశ్వాసంగా నమ్ముచు చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య నామమున బట్టి అడిగి వేడుకుని పొందించున్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.